ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలిసే ఉంటుందండి. మేము తిరుపతికి వెళ్ళేసి వచ్చామన్నమాట. అక్కడ వీడియోస్ తీయడానికి నాకు అసలు సిగ్నల్స్ లేవు. అంతే అక్కడ వర్షం పడుతుంది, చాలా మంచు కురుస్తుంది, వర్షం పడుతుంది. మళ్ళీ అయినా టైం కూడా లేదనమాట. సో అందుకే అప్పుడు పెట్టలేకపోయాను వీడియోస్ అయితే. మేమైతే ట్రైన్లో వెళ్ళామండి తిరుపతికి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే 3-4 రోజులు కూడా ఫుల్గా వర్షాలు అనమాట. మంచు కూడా కురుస్తుండే. ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటాయో అలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అయితే మేము వెళ్ళిన టైంలో అయితే. కానీ అయినా కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మంచి ఫొటోస్ దిగాము. అక్కడ ఏం తెలియలేదు అసలు, మనకు చలి పడుతుంది, వర్షం అట్లాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఆ స్వామి దర్శనం అయిందా అదే మహాభాగ్యం అనుకున్నాం అనమాట. కొండపైకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియోలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. అవన్నీ తర్వాత వీడియోలో సెండ్ చేస్తాను. అతి తొందరలో పునర్దర్శన భాగ్యం కల్పించు తండ్రి అని ఆ శ్రీనివాసుడిని వేడుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, నీవే దిక్కనుకొని కొలిచే వాళ్ళకి మీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించు తండ్రి. ఓం నమో వెంకటేశాయ.